మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. 2వ వచనం అందరం చదువుదామా? ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మనం మర్చిపోయి ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు దాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాడు. పునరుత్థానం అంటే గుర్తుంచుకోండి, చనిపోయి తిరిగి లేవడం కాదు. ఒకవేళ అదే మీ తలంపు అయితే అది చాలా చాలా తప్పు. చనిపోయి తిరిగి లేవడాన్ని పునరుత్థానము అనరు. లాజరు చనిపోయి తిరిగి లేచాడు, లాజరు పునరుత్థానం చెందలేదు. యాయిరు కుమార్తె చనిపోయి తిరిగి లేచింది, అది పునరుత్థానం కాదు. పునరుత్థానము అంటే చనిపోయి తిరిగి లేచి ఇక ఎన్నడూ చనిపోకుండా ఉండడమే పునరుత్థానం. చనిపోవాలి, తిరిగి లేవాలి, మళ్ళీ చనిపోయినాడు అనుకుందాం, లాజరు చనిపోయాడు కాబట్టి దట్స్ నాట్ ఎ రిజరెక్షన్, అది పునరుత్థానం కాదు. అది ఏంటంటే చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి చనిపోయారు. కానీ యేసుప్రభు అలా కాదు. యేసుప్రభు ఒక్కడే మానవ చరిత్రలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యుగ యుగముల వరకు సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! నీ దేవుడు ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడు, యుగ యుగముల వరకు సజీవుడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క పునరుత్థాన దినాన జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయము లేదా మనము మరిచిపోయేటువంటి ఒక విషయం ఏంటంటే 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. చాలా సందర్భాలలో మనం ఏ రకంగా ఈస్టర్ ఇమేజెస్ లేకపోతే పునరుత్థాన ఫొటోస్ చూస్తూ ఉంటామంటే, దూత వచ్చి ఆ రాయిని అలా పొర్లించిన తర్వాత యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు వస్తాడండి. అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఒక ఎఫెక్ట్ అనేటువంటిది మనం చూస్తాం. అబ్సల్యూట్లీ రాంగ్, అది శుద్ధ తప్పు. ఎందుకోసం అంటే బైబిల్లో చూడండి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించిన తర్వాత యేసు ప్రభు లేచినా అని పాడుతుండగా బయటకు వచ్చాడా నడుచుకుంటూ? లేదు, అక్కడ మీరు గమనించండి, రాయి పొర్లించబడింది, దాని మీద కూర్చున్నాడు, మహాభూకంపం కలిగింది, అంతే. మరి యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? యేసు ప్రభు అంతకు ముందే లేచాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి యేసు ప్రభు బయటికి రావడానికి రాయి పొర్లించలా. యేసు ప్రభు అంతకు ముందే మహిమ శరీరముతో ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడు అయిపోయాడు. ఆయన సమాధిని గెలిచాడు. ఆ రాయిని కూడా ఎప్పుడో గెలిచాడు. ఆ సమాధిని, ఆ గుహలాగా ఉండేటువంటి ఆ యొక్క రాతితో తొలిపించబడినటువంటి సమాధిని ప్రభు గెలిచాడు. మరి నాకు అనిపించింది, యేసు ప్రభు ఆల్రెడీ లేచి ఉంటే మీకు అనిపించవచ్చు, బ్రదర్ మీరు చెప్పేదేమన్నా తప్పేమో కదా, ఎందుకంటే యేసు ప్రభు కోసమే రాయి పొర్లించబడిందని మేము అనుకుంటున్నాం, మీరు ఎలా కాదంటారు అంటే బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. యేసు వచ్చి మధ్యను నిలిచి, ఎప్పుడు మధ్య నిలిచాడు? బైబిల్లో వ్రాయబడింది, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. అన్ని తలుపులు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఏసీని బట్టి అన్ని తలుపులు మూసాం, ఒక తలుపు తెరిచాం. కానీ శిష్యులైతే వాళ్ళకున్న తలుపులన్నీ మూసుకొని లోపల కూర్చుండగా బైబిల్లో వ్రాయబడింది, యేసు వచ్చి మధ్యను నిలిచి. యేసు ప్రభు వచ్చి తలుపులు తెరుచుకొని, తలుపులు తెరవండి, తలుపులు తట్టి, ఒకవేళ కాలింగ్ బెల్ ఉంటే కాలింగ్ బెల్ కొట్టి, ఆ తర్వాత శిష్యులు ఎవరన్నా వచ్చి తలుపు తీసిన తర్వాత లోపలికి వచ్చాడా? లేదు.
దేవుని బిడ్డలారా, పునరుత్థాన శరీరం ఎలాంటిదంటే ఏ స్థలములోకైనా వెళ్ళగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. అందుకే రాయి అడ్డు కాదు, దేవునికి రాయి అడ్డు కాదు. ఇంటి తలుపులన్నీ మూసుకొని ఉండగా మధ్యలోనికి వచ్చినటువంటి ప్రభువు ఇప్పుడు రాయిని జయించలేడా, రాయిని దాటలేడా అంటే ఖచ్చితంగా. ఎందుకోసం అంటే ఇంటి తలుపులు మూసుకొని ఉండగా శిష్యులందరూ లోపలే ఉన్నారు. యేసు ప్రభు ఒక్క తలుపు తెరవకపోయినా యేసు ప్రభు తానే లోపలికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, రాయి తెరవబడింది యేసు ప్రభు కోసం కాదు. రాయి తెరవబడింది యేసు ప్రభు సమాధిలో నుండి బయటికి రావడానికి కాదు. మరి ఎందుకు తెరవబడింది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం. ప్రభు దూత యేసు ప్రభు కోసం రాయి దొర్లించకపోతే మరి దేనికోసం దొర్లించాడు అంటే యేసు ప్రభు యొక్క ఆత్మ. నిన్నటి దినాన నేను ఉదయకాల జూమ్ ప్రేయర్ లో చెప్పాను, యేసు ప్రభు శరీరము సమాధిలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడికి పోయింది? మరి యేసు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడికి పోయింది? ఆ సమాధిలోనే ఉందా? లేదు. దేవుని బిడ్డలారా, ఆ సమాధిలో లేదు, శరీరం మాత్రమే ఎక్కడుంది. యేసు ప్రభు చెరగా కొనిపోవడానికి ఆయన ఈ నోవహు కాలములో అవిధేయులైన వారి దగ్గరికి, వారి ఆత్మల దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఆత్మ అక్కడ లేదు, శరీరం మాత్రమే అక్కడ ఉంది. గాయపరచబడిన శరీరము లేకపోతే మృతి చెందిన శరీరం అక్కడ ఉంది, ఆత్మ అక్కడ లేదు. కానీ ఆదివారమున తెల్లవారుచుండగా ఆ దేవుని యొక్క ఆత్మ తిరిగి ఆయన శరీరంలోనికి వచ్చింది, పునరుత్థానం చెందాడు. ఆ శరీరము ఇప్పుడు మామూలు మనలాంటి శరీరం కాదు. మానవ శరీరానికి అడ్డంకులు అనేటువంటివి అధిరోహించలేదు. తలుపు వేయబడిందా, పగలగొట్టనన్నా పగలగొట్టాలి, తెరవాలన్నా తెరవాలి. ఈ రెండే జరగాలి, లేకపోతే నువ్వు లోపలికి రాలేవు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శరీరము చనిపోయి తిరిగి లేచి పునరుత్థానము చెందిన శరీరానికి ఈ ప్రత్యేకత ఉంటది. లాజరు చనిపోయి తిరిగి లేచాడు, పునరుత్థానం చెందల. అందుకే మానవుడిగా జీవించాడు, మానవుడిగానే చనిపోయాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన వారు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎక్కడికైనా పునరుత్థానం చెందిన వారు. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. పునరుత్థానము చెందినటువంటి శరీరము ఎక్కడికైనా వెళ్ళగలదు. అందుకోసమే యేసు ప్రభు కోసం కాదు రాయి తెరవబడింది, దేవుని దూత వచ్చి రాయి పొర్లించింది. ఇట్ ఈస్ నాట్ ఫర్ జీసస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద టూమ్, బట్ వాట్ ఫర్ ద స్టోన్ వాజ్ రోల్డ్. మరి ఆ యొక్క రాయి ఎందుకు పొర్లించబడింది? ఎందుకు సాతాను వేసినటువంటి రాయి, మనుషులు వేసిన రాయిని దేవదూత వచ్చి, అదే పనిగా దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ జీసస్, అది యేసు ప్రభు కొరకు కాదు. దేవుని బిడ్డలారా, అది నీ కొరకు, నా కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మీకు ప్రశ్న వస్తుంది, బ్రదర్ 2026 సంవత్సరాల కిందట కదా యేసు ప్రభు తిరిగి లేచింది, అప్పుడు మేము లేవు కదా. అప్పుడు లేకపోయినా ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీ కొరకే దేవుడు ఆ యొక్క రాయిని పొర్లించాడు. ఎందుకోసమో కొన్ని విషయాలు త్వరగా మీ ఎదుట నేను ఉంచుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని తొలగించి దాని మీద కూర్చుండెను. దేవుని బిడ్డలారా, ఎందుకు రాయి తొలగించబడింది? యేసు ప్రభుకు రాయి అడ్డంకి కాదు, యేసు ప్రభుకు తలుపులు అడ్డంకి కాదు, యేసు ప్రభుకు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ గోడలు అడ్డు కాదు. అందుకే యేసు ప్రభు తానే మధ్య దిగి వచ్చాడు, వారితో మాట్లాడాడు, వారితో గడిపాడు. మరి యేసు ప్రభు కొరకు కాకపోతే మరి ఆ రాయి ఎందుకు దొరలించబడింది, లేదా అది ప్రక్కకు జరపబడింది? దేవుని బిడ్డలారా, ఆ రాయి పొరలించకపోతే క్రైస్తవ్యం లేదు, ఆ రాయి పొరలించకపోతే సువార్త లేదు, ఆ రాయి పొరలించకపోతే అన్ని సమాధుల్లాగా యేసు ప్రభు సమాధి కూడా ఉండేది. ఎందుకోసం అంటే అందరూ ఏమనేవారంటే యేసు ప్రభు దయ్యం అనేటువంటి వారు. ఎందుకంటే తిరిగి లేచిన వాళ్ళు కనబడతారు, మనకు తిరిగి లేచిన వారు కనబడతారు అనేటువంటి భ్రమలో మనం ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ రాయి పొరలించబడకుండా యేసు ప్రభు బయటికి వచ్చి ఉంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు మీద రాళ్ళేసేవారు. ఏమని రాళ్ళేసేవారు? ఇదిగో మా నాన్న సమాధి మూయబడింది, మా అమ్మ సమాధి మూయబడింది, మా తాత సమాధి కూడా మూయబడింది, నీ సమాధి కూడా మూయబడింది, నువ్వు దయ్యమేమో.
దేవుని బిడ్డలారా, ఎందుకోసం రాయి దొర్లించబడింది అంటే, దేవుని బిడ్డలారా, అది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. మొదటి పాయింట్ చెప్తున్నాను, మనము లోపలికి వెళ్ళడానికి. హల్లెలూయా. యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. ఈ దినాన యెరూషలేమునకు ఈ యొక్క యాత్రకు వెళ్ళేటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? యేసు ప్రభు సమాధిలోనికి వెళ్తారు. ఎందుకోసం సమాధిలోనికి వెళ్తారంటే, ఒకవేళ రాయి బొర్లించబడి ఉంటే ఎవరు లోపలికి వెళ్ళేవారు కాదు. అసలు లేచాడో లేదో, ఆ శరీరం ఉందో లేదో, ఆ శరీరం ఏమైందో ఏమో అనుకొని ఏం చేసేటువంటి వారంటే అనుమానంతో యేసు ప్రభును నమ్మేవారే కాదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థాన దినమందు స్త్రీలు లోపలికి వెళ్ళారు, శిష్యులు లోపలికి వెళ్ళి చూశారు. ఆయన ప్రేమించిన శిష్యుడు లోపలికి వెళ్ళి ఆ నారబట్టలు చుట్టి అక్కడ తల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి ఉండుట చూచాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఇట్ ఈస్ నాట్ ఫర్ జీసస్. ఆ రాయి దొర్లించబడింది యేసు ప్రభు కోసం కాదు, అక్కడున్న మనుషులకు ఇక్కడున్న మనుషులకు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని దూత ఏమంటాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇప్పుడు దేవునిదూత అంటున్నాడు, రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలమును చూచి. మూయబడి ఉంటే చూచేవాళ్ళ? మూయబడి ఉంటే దేవుని దూత ఈ మాట చెప్పేవాడా? లేదు. అంత మాత్రమే కాదు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. యేసు ప్రభు సమాధి ముందర ఉన్న రాయి అది పొర్లించబడడానికి కారణం ఏంటంటే, వీళ్ళు లోపలికి వెళ్ళి చూడడానికి, రెండోదిగా శిష్యులకు వెళ్ళి తెలపండి. ఇది నమ్మశక్యము కానటువంటిది, కానీ తెరవబడింది కాబట్టి ఇప్పుడు నమ్మాలి అందరూ. యేసు ప్రభు సమాధి అక్కడ ఉంది, తెరవబడిన సమాధి. ఆయన వస్త్రాలు అక్కడే ఉన్నాయి, ఆయన చుట్టిన సమాధి వస్త్రాలు అక్కడే ఉన్నాయి. యేసు ప్రభు మాత్రం అక్కడ లేడు. ఎందుకోసం అంటే ఆయన సమాధిని గెలిచి లేచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాయి పొర్లించబడింది దేనికోసం అంటే మనము నమ్మడానికి, మనము ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి. ఈ యొక్క తెరవబడినటువంటి ఈ రాయి ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటి తెలుసా? నీవు లోపలికి వెళ్ళి నీవు దేవుని గురించి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి. అంతవరకు దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చనిపోయారు, వారు సమాధిలోకి వెళ్ళిపోయారు. కానీ ఒక్క యేసు ప్రభువే సమాధిలోకి వెళ్ళలే. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది, రండి మీరు వచ్చి చూడుడి, ఆ యొక్క సమాధి తెరవబడి ఉంది. దేవుని బిడ్డలారా, సమాధి తెరవబడ్డం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది తెలుసా? దేవుడెవరో నీకు తెలియడానికి. మనిషి కాదు యేసు ప్రభు, ఆయన మానవుడు కాదు, ఆయన మానవ మాత్రుడు కాదు, ఆయన తిరిగి లేచాడు అనేది నీవు చూడ్డానికి ఆ రాయిని దేవుడు పొర్లించాడు. ఆ రాయిని దేవదూత ద్వారా తీసుకొని వచ్చి ఆ రాయిని పొర్లించాడు. లేకపోతే నీకుండేటువంటిది ఏంటి తెలుసా? యేసు ప్రభు లేచినాడో లేలేదో, లేకపోతే ఆయన శరీరం ఉందేమో, ఆయన శరీరం ఉంది. ఇంత జరిగినా యేసు ప్రభు మీద అబండాలు వేసేటువంటి ఈ లోకంలో, అందుకే దేవుడు అనుకున్నాడు, మనిషికి ఉన్నటువంటి ప్రతి అనుమానాన్ని తొలగించడానికి ఆయన ఈ రాయిని పొర్లించాడు. హల్లెలూయా. నీకున్న అనుమానాలు, దేవుడు అంటే ఒక్కటే ఒక్క దగ్గర దేవుడు అనేటువంటి వ్యక్తిని మనము వ్యత్యాసంగా చూడాలి. మరణం ఎదుట ఆయన దేవుడైతే మరణాన్ని జయించి ఉండాలి, దేవుడు కాకపోతే మరణం ఎదుట ఓడిపోయి ఉంటాడు. దేవుడైనటువంటి వ్యక్తి మరణాన్ని ఖచ్చితంగా జయించాలి. మరణపు బంధకాల్లో ఉండేటువంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతాడంటే, మరణము ఆయన కంటే బలవంతుడు, మరణము ఆమె కంటే బలవంతుడు అయినటువంటి శక్తిగా ఉండగా, దెన్ ఐ కెన్ సే డెత్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ గాడ్. ఆ దేవుడు అనబడినటువంటి వ్యక్తి కంటే మరణమే బలిష్టమైంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకోసం రాయి పొర్లించబడింది? యేసు ప్రభు కొరకు కాదు, యేసు ప్రభు బిడ్డలమైన నీ కొరకు, నా కొరకు. దేనికి? నీలో ఉన్న అనుమానాలు పటాపంచలు చేయడానికి, నీవు దేవుణ్ణి తెలుసుకోవడానికి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధిలోనే ఉండి ఒకవేళ ఆ రాయి పొర్లించబడితే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభును రాయి కూడా పొర్లించలేని శక్తిమంతుడు. యేసు ప్రభు రాయిని పొర్లించలేని శక్తిమంతుడు. కాబట్టి యేసు ప్రభు అనుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ రాయి అంటే యేసు ప్రభును ఆ యొక్క సమాధిలోనికి వెళ్ళిన వారు చూసినారు. కొండ లోపల తొలిపించుకున్న సమాధి అది భూమిలో తవ్విన సమాధి కాదు, తొలిపించుకున్న సమాధి. అంటే ముందు రాయి పెడితే ఎక్కడ నుంచి కూడా యేసు ప్రభు బయటికి రావడానికి వీల్లేదు. ఒకవేళ బయటికి రావాలనుకున్నా అక్కడ ఏమున్నాయి? పిలాతు యొక్క ముద్ర ఉంది. అక్కడ ఏముంది? సైనికులు ఉన్నారు,
బయటికి రావడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి, మరణం ఆయన ఎదుట ఓడిపోయినది కాబట్టి యేసు ప్రభు సమాధిని గెలిచాడు. హల్లెలూయా. రాయి మాత్రమే కాదు, ఇన్ టోటో సమాధిని కూడా ప్రభు గెలిచాడు. రాయి ఎందుకు పొరలించబడిందంటే ఇట్స్ నాట్ ఫర్ జీసస్, యేసు ప్రభు కొరకు కాదు, నీవు నేను నమ్మునట్లుగా, నీవు నాకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించబడినట్లుగా. అంటే అంతవరకు యేసు ప్రభుని ఏమని చూశారంటే మనుష్య కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, ఆయన ఒక ప్రవక్త, లేకపోతే ప్రవక్తలో ఒక ప్రవక్త, లేకపోతే ఒక సుపీరియర్ ప్రవక్త అని చూశారు. ఇప్పుడు ఆ రాయి పొరలించబడి సమాధి ఖాళీగా ఉండడాన్ని బట్టి ఏమని అర్థమవుతుందంటే యూ కెన్ నో హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడెవరో నీకు అర్థమవుతుంది. గాడ్ హ్యాస్ రివీల్డ్ హూ హీ ఈజ్. ఆయన ఎవరో నీకు తెలపడానికి ఆయన సమాధిని గెలిచాడు. ఆ రాయి పొరలించబడింది. రెండవదిగా బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. దేవుని బిడ్డలారా, ఎందుకోసం రాయి పొర్లించబడింది? ఎందుకోసం? నీవు దేవుని శక్తిని తెలుసుకోవడానికి, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు కల్లారా చూడ్డానికి ఆ రాయి దేవుని దూత పొర్లించాడు. రెండవదిగా ఆ రాయి దగ్గరికి రాకముందు స్త్రీలు ఏమనుకున్నారు తెలుసా? మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును, మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును. ఎందుకు తెలుసా? నిన్నటి దినాన నేను వాక్యంలో కూడా చెప్పాను. ఏంటంటే యేసు ప్రభు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. ఎన్ని గంటలకు చనిపోయాడు చెప్పాలి? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. ఎన్ని గంటల లోపల సమాధి చేయాలి తెలుసా? చీకటి పడకముందే 6 గంటల లోపల సమాధి చేయాలి. అంటే 3 గంటలు మాత్రమే ఉంది. ఇప్పుడు అరిమత్తయి యోసేపు యేసు ప్రభును సమాధి చేయడానికి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అంటే కొండపై నుంచి చనిపోయిన తర్వాత 3 గంటలకు బయలుదేరి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, ఆ పర్మిషన్ తీసుకొని వచ్చినటువంటి ఉత్తరంతో మళ్ళీ కొండెక్కి అక్కడున్న సైనికులు చూచి, ఆ తర్వాత యేసు ప్రభును దించి, యేసు ప్రభును చుట్టి, యేసు ప్రభును సమాధిలో పెట్టాలి. అంటే 3 గంటలు ఉంది. దేవుని బిడలారా, పిలాతు మందిరం ఎక్కడో, గొల్గొత కొండ ఎక్కడో, ఈ 2 చాలా దూరం. ఇలా నడిచిపోయేటప్పుడు చాలా టైం అయిపోతుంది. కాబట్టి చాలా హరిబరిగా యేసు ప్రభును సమాధి చేశారు. చాలా హరిగా. ఎందుకంటే 3 గంటల లోపలే యేసు ప్రభు సమాధి చేయబడాలి. ఎందుకంటే ఆ తర్వాత విశ్రాంతి దినం వస్తే ఎవ్వరు ఏ పని చేయరు. మొన్నటి దినాన మన దగ్గరికి సోదరుడు శరత్ వస్తే నేను అడిగాను, మీరు ఇశ్రాయేల్ దేశానికి చాలా కాలం వెళ్ళారు కదా, చాలా సార్లు వెళ్ళారు కదా, కాబట్టి విశ్రాంతి దినము యూదులు ఏం చేస్తారు అని అడిగా. యూదులు ఏం చేస్తారు? ఏం చేయరన్నా, ఏం చేయరు. స్విచ్ కూడా వేరంటే వాళ్ళు, స్విచ్ కూడా వేరు. శుక్రవారం సాయంత్రమే అన్నం మొత్తం రెడీ చేసుకొని తినే పదార్థాలను రెడీ చేసుకొని కేవలం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊరికే పడుకుంటారంట, అంతే. దట్ ఈస్ దేర్ స్టైల్. ఇంకా ఒకవేళ భక్తి ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క తోరా చదువుతూ ఉంటారు, ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు. దట్స్ ఆల్. నేను అడిగాను, ఎవరైనా ఒకవేళ యాక్సిడెంట్ అయి పడిపోతే ఏమవుతుంది అన్నా? డ్రైవ్ చేయడం కూడా పని కాబట్టి డ్రైవ్ చేయరు, పూర్తి విశ్రాంతిలో ఉంటారు. అలాంటి విశ్రాంతి దినము సాయంత్రము 6 గంటల లోపల అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఏమి చేయరు. స్విచ్చే వేయనప్పుడు యేసుప్రభు శరీరాన్ని తీసుకుని పోవచ్చా? లేదు కదా. అందుకే అరిమత్తయి యోసేపు టెన్షన్ పడి యేసుప్రభు శరీరాన్ని తన సమాధిలో ఉంచాలని చెప్పేసి ఆ ఆగమేఘాల మీద ఆ భూస్థాపన కార్యక్రమాన్ని అయిపోజేశారు. కానీ ఆ శుక్రవారం రోజున యేసుప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయలేదు. అందుకోసమే ఆదివారంన ఉమెన్ ఫెలోషిప్ బయలుదేరింది. అంటే ఆ దినాన ఉన్నటువంటి ఉమెన్ ఫెలోషిప్ బయలుదేరి మొత్తము
తీసుకొని సుగంధ ద్రవ్యాలు. ఎందుకు? శుక్రవారం 3 గంటలకు చనిపోయాడు. ఎన్ని గంటలకు చనిపోతాడో తెలియదు. కాబట్టి ఎవరు కూడా యాంటిసిపేట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే యేసు ప్రభు సమాధి పర్ఫెక్ట్గా జరగలేదు. కాబట్టి విశ్రాంతి దినం అయిపోతుండగానే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు బయలుదేరుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు మనం ఏదో అందరం కలిసి బయలుదేరుతున్నాం, అక్కడ చాలా పెద్ద రాయి పెట్టారు యేసు ప్రభు సమాధి దగ్గర. ఆ రాయిని ఎవడు పొర్లించును? దేవుని బిడలారా, ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడును గాక. ఏంటంటే ఈ రాయి పొర్లించడానికి వీళ్ళ దగ్గర అధికారం లేదు. ఎందుకు? ఆ రాయి ముద్రించబడింది. ఈ రాయిని పొర్లించడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. అది చాలా పెద్ద రాయి. ఈ రాయిని పొర్లించడానికి వీళ్ళకు ఏమాత్రము అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళు స్త్రీలు, వీళ్ళు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళే కానీ పెద్ద పనులు చేయడానికి వీళ్ళకు అంత శక్తి సామర్థ్యం లేదు. వాళ్ళకు చేత కాదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు అర్హులు కాదు. ఎందుకోసం అంటే అది ముద్రించబడింది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రాయిని ఎవడు పొర్లించును, ఈ రాయిని ఎవడు పొర్లించును. ఒకవేళ మనకే ఈ సమస్య వచ్చిందనుకో, చర్చి దగ్గరకు వస్తున్నా కానీ ఈ చర్చి బయట రాయి పెట్టేసి ప్రభుత్వం సీలేసిందనుకో, అది ఒకవేళ మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనుకో, మీరేం చేస్తారు? అవునా అని అందరికి షేర్ చేస్తారు. అంతే. ఇంట్లోంచి వస్తారా మీరు? ఎందుకు రావాలి? చర్చిని మూసేశారు అనే తలంపుతో. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళకి తెలుసు రాయి అక్కడ ఉంది అని, అది ఎంతో పెద్దదని వీళ్ళకి తెలుసు, అది ముద్రించబడనని తెలుసు. అయినా వీళ్ళు బయలుదేరారంటండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం యొక్క అందమంతా అక్కడే కనబడుతుందండి. దేవుని బిడ్డలారా, ఈ రాయి ఎంతో పెద్దది అన్నప్పుడు ఏముంది తెలుసు? అక్కడ వాళ్ళకు ఒక భయం ఉంది. ఈ రాయిని ఎవడు పొర్లి, ఎందుకు? యేసు ప్రభు తర్వాత వీళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు రాలా, స్త్రీలు బయలుదేరారు. వాళ్ళకు ఒక భయం ఉంది, ఈ రాయిని ఎవడు పొర్లించును. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఈ రాయి చెప్పేటువంటి రెండవ సందేశం ఏంటి తెలుసా? మొదటి సందేశం, నీవు నమ్మునట్లుగా ఈ రాయి పొరలించబడింది, నీవు లోపలికి వెళ్ళినట్లుగా ఈ రాయి దొరలించబడింది, నీవు పునరుత్థాన శక్తిని తెలుసుకున్నట్లుగా ఈ రాయి పొరలించబడింది. దట్ ఈస్ నంబర్ 1. ఆ దేవుని వైపు చూస్తూ అందరం ప్రార్థన చేద్దామా? యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. రాయి తొలగించబడింది. నీ జీవితంలో కొత్త ప్రారంభాన్ని దేవుడు ఇవ్వడానికి. 4వదిగా, ఎప్పుడు ఓడిపోని శత్రువైన మరణాన్ని ఓడించాడు. నీ శత్రువులను ప్రభు ఓడించడానికి నీ జీవితంలో నీ దేవుడు ఎవరు తెలుసా? ముల్లోకాలు గుర్తించాయి ఆయన యొక్క పునరుత్థానాన్ని. అలాంటి శక్తి కలిగిన దేవుడు నీలో ఉండాలని, నీతో ఉండాలని కోరుతున్నాడు. ఏదో ఆలోచనలో పరధ్యానంలో ఉండవద్దు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎదుటికి వస్తాం. ప్రభువా, నీ కొరకు రాయి దొరలించబడలేదు, స్త్రీల కొరకు, మా కొరకు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు తెలుసు. ఏ భయం ఉందో మీకు తెలుసు, ఏ శత్రువు బెడద ఉందో తెలుసు. నా జీవితాన్ని దర్శించు ప్రభు. ఈ రోజు నీతోనే వాక్యం ద్వారా మాట్లాడి ఉండగా కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థించు. ప్రభువా, నా కోసం మరణాన్ని గెలిచావు, నా కోసం సమాధిని గెలిచావు, నువ్వు మృత్యుంజయుడవై ఇప్పటికీ సజీవుడుగా ఉన్నావు. దేవా, నన్ను దర్శించడానికి, నా ఎదుట ఉన్న ప్రతి రాయిని తొలగించడానికి, నా ఎదుట ఉన్న ప్రతి సమస్యను తొలగించడానికి. ఇక ఎప్పుడు పోతుంది, ఇక పోతులేని డిసైడ్ అయిపోయావేమో, అలాంటి రాళ్లను కూడా ప్రభు తొలగించగలడు. ఆయన అందుకే తిరిగి లేచి ఉన్నాడు. ఎక్కడ 2-3 చేరి ఉంటే వారి మధ్య ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. పునరుత్థానుడైన దేవుని అడుగుదాం. ప్రభువా, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబంలో, నా యొక్క ఆరోగ్య విషయంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క నష్టాల్లో నాయనా నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి. దిస్ ఇస్ ద టైమ్ టు ఇన్వైట్ ద మైటీ గాడ్. నీ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుని ఇప్పుడు ఆహ్వానించు. దేవా, పునరుత్థానుడవయ్యావు, యుగయుగములు సజీవుడుగా ఉన్నావు. దేవా, నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు. నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి. ఎంతమంది అయితే పట్టుదలతో ఇప్పుడు ప్రార్థన చేస్తారో, నా దేవుడు ఖచ్చితంగా త్వరలోనే గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించు. డోంట్ బిలీవ్ మీ, నన్ను నమ్మొద్దు, నా దేవుని నమ్ము. నన్ను నమ్మొద్దు, నా దేవుని మాటలు నమ్ము. ఆయన పునరుత్థానుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరణము అందరినీ జయిస్తూ పోతుండగా మరణాన్ని జయించిన జయశాలి
ఈ రోజు నీతో మాట్లాడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ టైమ్ టు pour out our hearts. మన హృదయాలు కుమ్మరించే సమయం. దేవా దర్శించు, దేవా దర్శించు. ఏది నీకు అసాధ్యంగా ఉందో, స్త్రీలకు ఆ రాయి అసాధ్యమే, ఆ యొక్క సమాధిలోని వెళ్ళడం అసాధ్యమే, కానీ దేవుడు సాధ్యం చేశాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది అసాధ్యమైనా దేవుడు తొలగించగలడు. దేవునికి శక్తి ఉంది. ఆయన సాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. పాత స్థితిగతుల్లో చరిత్రను సృష్టించే దేవుడు, కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడైనా ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రార్థించడం లేదు, ప్రార్థించండి, ప్రార్థించండి. డోంట్ బి సైలెంట్, డోంట్ బి రిజిడ్. ఏదో నేను ఎందుకు చేయాలి అనేటువంటి తలంపు వదిలే సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద దేవుని కను దృష్టి ఉంది. హూ ఎవర్ ప్రేస్ నౌ, ఎవరు ప్రార్థన చేసినా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ దేర్ మిరకల్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఎవరు ఏ పాపంలో బందీలైపోయినారో మొట్టమొదటిగా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పునరుత్థానుడా, వారి పాప బంధకాలు తెగిపోవును గాక. యేసు నామమందు వారి పాప బంధకాలను తెంపివేయండి ప్రభా. వారి యొక్క పాప అటాచ్మెంట్ యేసు నామమందు డిటాచ్ అగును గాక. యేసు నామమందు తొలగిపోవును గాక. ప్రతి చెడు అలవాటు, ప్రతి పాపపు అలవాటు యేసు నామమందు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. పాపం పైన, అలవాట్ల పైన ఉండే కోరికలు యేసు నామమందు ఇప్పుడు చచ్చిపోవును గాక, చచ్చిపోవును గాక, చచ్చిపోవును గాక. దేవాని కార్యాలు జరిగించండి నాయన. ప్రతి భయము యేసు నామమందు తొలగిపోవును గాక. నాయనా మీకే స్తోత్రము తండ్రి. సంతాన దీవెన యేసు నామమందు కలుగును గాక, యేసు నామమందు కలుగును గాక. ఎవరైతే పరీక్షలు రాశారో ఘనమైన విజయం పొందుదురు గాక, ఘనమైన విజయం పొందుదురు గాక. పునరుత్థానుడైన దేవా, నీవు జయశీలివి ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నాను, మీ కార్యములు జరుగును గాక. పరీక్షలు రాయబోతున్న వారికి ప్రిపేర్ దెమ్ వెల్ లార్డ్. దేవా, నాకు ఫ్యూచర్ లేదు అనుకునే వారి ఎదుట అద్భుతమైన తలుపులు తెరవబడును గాక. మూయబడిన రాళ్ళు తొలగిపోవును గాక. యేసు నామములో let the doors be opened and let them have a job in the name of Jesus. కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా ఉండే పరిస్థితులు ఏ దురాత్మ శక్తుల ద్వారా కలుగజేయబడిన I bind them in the name of Jesus. యేసు నామములో వాటిని బంధిస్తూ ఉంటున్నాను. మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అప్పుల బాధ ఉందో నాయనా, సమస్తము పైన జయమును సాధించిన దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నాను నాయనా, దేవదూతల పరిచర్య వారికి ఉండునుగాక. వారికి రావాల్సిన డబ్బు వచ్చునుగాక, వారికి రావాల్సిన ఆర్డర్స్ వచ్చునుగాక, వారికి రావాల్సిన బిజినెస్ ఓపెనింగ్స్ ఓపెన్ అగునుగాక, వారి అప్పులు తీర్చబడునుగాక. దేవుని కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక. యేసు నామములో జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ యొక్క దీవెనలన్నీ మాకు దయచేయమని, పునరుత్థానుడైన దేవా ఎల్లప్పుడూ మాలో ఉండి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.